నమస్కారం అండి. ఎస్ఆర్ఎస్ రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు గ్రామ ప్రజలకు, అలాగే విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. 2026-27 గాను నూతన అడ్మిషన్లు ప్రారంభమవుతున్నవి. కావున తల్లిదండ్రులు అందరూ కూడా ఈ యొక్క వివరాల కోసం సంప్రదించి మా స్కూల్లో జాయిన్ అవ్వగలరని మేము కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. విజువల్స్ చూద్దాం. పిన్నెల్లి గ్రామంలో ఎస్సీ నాయకుడు సాలమన్ని మర్డర్ చేశారు అక్కడ ఆ గ్రామంలోని తెలుగుదేశం నాయకులు. దీనికి పూర్తిగా అండదండలు ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే, దాచేపల్లి సిఐ భాస్కర్. మీరేమన్నా చేయండి, మీకు అండదండలుగా ఉంటామని వాళ్ళిద్దరు ప్రోత్సహించడంతో పిన్నెల్లి గ్రామంలో పాపం దాదాపు 18 నెలల నుంచి 200-300 కుటుంబాలు, 200 కాదు 200-300 కుటుంబాలు 18 నెలల నుంచి ఆ గ్రామం వదిలిపెట్టి మైనారిటీలు, ఎస్సీలు, బీసీలు గుంటూరులో, తెలంగాణలో పోయి కూలినాలి చేసుకుని బతుకుతున్నారు. చివరికి మొన్న గ్రామంలో సాలమన్ అనే ఎస్సీ నాయకుడు గ్రామంలోకి ఏదో అర్జెంటు పని ఉంటిపోతే తెలుగుదేశం నాయకులు, అక్కడున్న లీడర్సు అతని మీద దాడి చేసి చంపబోతే పాపం హాస్పిటల్కి తీసుకెళ్తే పిడుగురాళ్ల, నసరావుపేట హాస్పిటల్స్ కష్టంగా ఉంది, ఇతను కాపాడటం కష్టం, గుంటూరు తీసుకెళ్ళమంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ రోజే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాం, చంపబోయారు, 307 కింద కేసు కట్టండి అంటే ఇదే సిఐ, ఎస్ఐ మాచవరం వాళ్ళని బెదిరించి 324 సెక్షన్ కింద ఆల్టర్ చేశారు. ఖచ్చితంగా వీళ్ళ మీద ఎంక్వైరీ జరగాలి, హైకోర్టులో వేస్తాం. వీళ్ళేదో అనుకుంటున్నారు, రేపు ఇవన్నీ ఎంక్వైరీ జరుగుతాయి. రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక ఎలా చంపబోతే సెక్షన్లు ఆల్టర్ చేశారు. సెక్షన్ ఆల్టర్ చేయటం కాదు, మనిషి చచ్చిపోబోతుంటే అతను అసలు కోమాలోకి వెళ్తే అతని మీద కేసు పెట్టారు. మళ్ళీ ఇదే సిఐఎస్ఐ అతని మీద కొట్టాడని అతని మీద కేసు పెట్టారు. పాప దురదృష్టకరం. ఈ రోజున అతను మరి 3 రోజులు హాస్పిటల్లో పోరాటం చేసి ఈరోజు చనిపోయాడు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. రేపు పిన్నెల్లిలో దహనం ఉంటుంది, తప్పకుండా నేను వెళ్తాను. అన్ని విధాలుగా కూడా మరి ఆ కార్యక్రమాలు చేస్తాం. ఏది ఏమైనా వెంటనే పోలీసు వారు చర్యలు చేపట్టాలి. ఎవరైతే మర్డర్ చేశారో, ప్రోత్సహించారో సిఐతో సహా, ఎమ్మెల్యేతో సహా వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి. అలాగే ఈ 200-300 కుటుంబాలు, మరి ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నీతి చెప్పటం కాదు, నీతులు పాటించాలి. అధికారం అంటే సుమారు దాదాపు 1500 మంది ఊరు బయట ఉన్నారు. ఊరు ఎడారైపోయింది, పోయి చూసుకోమనండి. తెలుగుదేశం వాళ్ళు కూడా ఊరు వదిలిపెట్టిపోతున్నారు చివరికి, ఎందుకంటే పొలాలు వేయడానికి ఎవరు లేరు కాబట్టి. కూలోళ్ళు కూడా బయటకు వస్తున్నారు. అది పరిస్థితి. ఎవడో ఒక 5-6 పెట్టుకొని ఎమ్మెల్యే అక్కడ ఊరిని దోచుకుంటున్నారు. గంజాయి, లిక్కరు, అసలు డ్రగ్స్ అన్నీ అక్కడే తయారై అంతా గురజాలంతా పాకుతుంది. అక్కడి నుంచే అమ్ముతున్నారు. ఊరినే ఒక మాఫియా సిస్టమ్కి తీసుకొచ్చారు. ఇది పిన్నెల్లి పరిస్థితి. పోలీస్ యాక్షన్ తీసుకుంటుందా లేదా వాళ్ళకే వదిలేస్తున్నాం. రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు సాలమన్ కి ఘన నివాళి అర్పిస్తాం. ఏది ఏమైనా ఈ హత్య చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, తగిన శిక్ష పడేటట్టు ఈ ప్రభుత్వం చేయాలి. లేకపోతే రేపు హైకోర్టులో పిటిషన్ కూడా వేయబోతున్నాం. ఈ సిఐ మీద, ఎస్ఐ మీద, పోలీసు వారి మీద కూడా పిటిషన్ వేయబోతున్నామని తెలియజేస్తున్నాం.